నమస్కారం అందరికీ. హాయ్ ఎవ్రీవన్. మీకు కూడా ఇలా వేడివేడిగా బిర్యానీ తినాలనుందా? కానీ బిర్యానీ చేయాలంటే చాలా టైం పడుతుందని ఆలోచిస్తున్నారా? లేదంటే బయట దమ్ బిర్యానీస్ తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే ఒక్కసారి మీ ఇంట్లో కూడా ఇలా కుక్కర్ బిర్యానీని ట్రై చేయండి. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఆనియన్స్, టొమాటోస్ అండ్ చిల్లీస్ చాప్ చేసుకుని పెట్టుకోండి. కుక్కర్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని హర్బ్స్ అండ్ స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా రోస్ట్ అవ్వాలి. మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో చాప్ చేసుకుని పెట్టుకున్న చిల్లీస్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు సాట్ చేసుకోవాలి. ఈ కుక్కర్ బిర్యానీ టేస్టీయే కాదండి, సూపర్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ కూడా. మీరు సింగిల్స్ అయినా, మదర్స్ అయినా, ఫాదర్స్ అయినా, లేదంటే పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఈ బిర్యానీ చిటికలో చేసేయచ్చు. అంత ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుని ఫ్రెష్గా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లేదంటే ముందుగా చేసుకుని స్టోర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే బయట దొరికే గార్లిక్ పేస్ట్ని నేను అంతగా ప్రిఫర్ చేయను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోండి. టొమాటోస్ బాగా మగ్గనిచ్చిన తర్వాత మాత్రమే మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. అలాగే మసాలా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది స్టార్ ఐటమ్ అండి, షాహీ బిర్యానీ మసాలా. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, షాహీ బిర్యానీ మసాలా. ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ఏ బిర్యానీస్లో యాడ్ చేసినా కూడా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది బిర్యానీస్కి. అలాగే గరం మసాలా 2 స్పూన్స్, చికెన్ మసాలా, ఆచి చికెన్ మసాలా నేను ప్రిఫర్ చేస్తాను, సో అది కూడా యాడ్ చేశాను. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. 1 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలుపుకోండి. తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. ఇది నేను 1 kg చికెన్ తీసుకున్నాను. మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి. నేను 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దాన్ని ముందుగా సోక్ చేసుకుని పెట్టుకున్నాను. బయట వెదర్ అయితే మామూలుగా లేదండి, కూల్గా చాలా బాగుంది. ఇలాంటి టైంలో వేడివేడిగా బిర్యానీ తింటే ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా వాటర్ పైకి వచ్చిన తర్వాత మనం పుదీనా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం కలుపుకున్న తర్వాత చికెన్కి బాగా పట్టనిచ్చిన తర్వాత ఆల్రెడీ రైస్ సోక్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాంట్లో ఉన్న వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు, హెచ్ఎండి రైస్ తీసుకున్నాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 3 గ్లాస్ ఆఫ్ రైస్కి మనం 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే 5.5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నా చాలు. ఎందుకంటే మనకి చికెన్లోంచి ఆల్రెడీ వాటర్ వచ్చింది కదా, అది కుక్ అవ్వడానికి సరిపోతుంది. నేనైతే 5.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. సో అంతా బాగా కలపాలండి. అలాగే టేస్ట్ కూడా చూసుకోండి, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత సరిపోకపోతే. నేను దీంట్లోంచి వేరే కుక్కర్లోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నానంటే ఆ కుక్కర్లో నాకు సెట్ అవ్వలేదు అనిపించింది, అంటే మొత్తం అంతా పట్టదు అని అనిపించింది. సో కొద్దిగా 1 గ్లాస్ ఆఫ్ రైస్ని వేరే కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అలాగే కొన్ని చికెన్ పీసెస్ని కూడా ట్రాన్స్ఫర్ చేశాను. ఆ 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఒకసారి వాటర్ టేస్ట్ చేసుకుని సాల్ట్, స్పైసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత మూత పెట్టేసుకోవాలి.
కొద్దిగా సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి, కావాలంటే కొద్దిగా షాహీ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. త్రీ విజిల్స్ రానివ్వాలి. ఫస్ట్ 2 విజిల్స్ అయితే హై ఫ్లేమ్లో రానివ్వండి. తర్వాత లాస్ట్ విజిల్ ఉంటుంది కదా, అది మీడియం ఫ్లేమ్లో పెట్టి రానిస్తే చికెన్ అండ్ రైస్ మొత్తం కూడా చాలా బాగా కుక్ అవుతుంది. దీనిలో కాంబినేషన్ నేను రైతా చేశాను, అలాగే లివర్ ఫ్రై కూడా చేశాను. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. సో ఇప్పుడు మనం ఇది ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయింది, ప్రాపర్గా కుక్ అయింది రైస్ కూడా. సో ఇదండి కుక్కర్ బిర్యానీ. క్విక్గా ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపించాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీరు ఎవరైతే ఈ బిర్యానీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా బూస్ట్ని ఇస్తుందండి. అలాగే ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి కూడా చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై ఆర్గానిక్ బేబీ. మరి ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. చికెన్ తెచ్చుకోండి, అలాగే మరి ముఖ్యంగా షాహీ బిర్యానీ మసాలా మర్చిపోకండి. అది తెచ్చుకొని చికెన్ బిర్యానీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి. హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.